తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరగనున్న మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని ఆశీర్వదించాలని టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ కోరారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడారు. సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్కు ఇటీవల ప్రభుత్వం నియమించిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన పాలకవర్గాన్ని ఆశీర్వదించాలని కోరారు. యార్డ్ పాలకవర్గ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుండి 7గురు, జనసేన, బీజేపీ నుండి మిగిలిన వారు పాలకవర్గంగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి సభ్యులు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. తెనాలి టీడీపీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు మీదుగా ఓవర్ బ్రిడ్జ్ చెంచుపేట నుండి మార్కెట్ యార్డ్ చేరుకొని ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, విప్పల రమేష్ రెడ్డి, యనమల అనిత, ఆవుల శైలజ, కుంభా విజయదుర్గ, కోగంటి రోహిత్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, దివి అనిత, రామునాయక్, సత్యం, పనిదపు దుర్గ, కావేటి వేణు, ముల్లపూడి వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దలు కందల దుర్గేష్ గారు, స్థానిక శాసనసభ్యులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా మనందరి అభిమాన నాయకులు, మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మరొక విశిష్ట అతిథి మాజీ మంత్రి, వేమూరు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారు, వీరితో పాటు ప్రముఖులు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద వ్యవసాయ క్షేత్రమైనటువంటి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెనాలి, వేమూరు, మంగళగిరి నియోజకవర్గాలు, ఎందుకంటే రైతు వారీగా ఈ 3 నియోజకవర్గాలకు అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ యార్డు గిడ్డంగులు కానీ, నిమ్మకాయల వ్యాపారం కానీ, మిగతా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలకి ఈ 3 నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడేలాగా తెనాలి మార్కెట్ యార్డ్ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు, అదేవిధంగా కూటమి భాగస్వామైనటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వేలాదిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పాలక వర్గాన్ని ఆశీర్వదించండి. వీళ్ళ హయాంలో రైతులకి మెరుగైనటువంటి సేవ చేసే విధంగా, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీ యొక్క ఆశీస్సుల ద్వారా ఈ పాలకవర్గం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ రేపు సాయంత్రం 5 గంటలకి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలో సమావేశంలో 7 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తర్వాత ఎవరైతే ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్న పెద్దలు వారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత విందు కార్యక్రమం రేపు జరగబో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ, నేను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా, నాతో పాటు ఒక 6 సభ్యులు డైరెక్టర్లుగా తెలుగుదేశం పార్టీ తరఫున రేపు మేము ప్రమాణ స్వీకారం చేయదలుచున్నాము. మాతో పాటు కూటమికి సంబంధించిన, జనసేన సంబంధించిన 7 కలిపి మొత్తం 15 మంది ప్రమాణ స్వీకారం చేయదలుచుకున్నాము. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
అలాగే ఈ తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసి మనం అందరం కూడా ఈ ర్యాలీలు చేయటం మనకు పెద్దగా కష్టం కాదు, అన్నీ మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిని టచ్ చేసి ఓళ్ళల్లో కేడర్ని టచ్ చేస్తే మన వాళ్ళందరూ భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఇది నాది, నా పార్టీది అనుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే